ఓ హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ వీడియో ఏంటంటే చాలా వరకు కింద కామెంట్స్లో పెడుతున్నారు అనమాట. ఏ విధంగా అంటే బ్రో అసలు చాలామందికి ఏంటంటే సీట్ల గురించి తెలియట్లేదు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో మీకు ఎవరికి తెలియదు, ఓకేనా. సో జస్ట్ వరకు మీరు నేను పెట్టిన వీడియోస్లో తెలుసుకుంది ఏంటంటే జస్ట్ మార్క్స్ వరకే. అంటే ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది, సో ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి, కట్ ఆఫ్ మార్క్స్, ఇవన్నీ మీకైతే బేసిక్ అవగాహన ఉంది. కానీ సో సీట్ల గురించి మీకు ఏం తెలుసా? ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? సో ఇంకోటి క్యాస్ట్ల గురించి కూడా చెప్పాను, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి. సో అది కూడా స్పెసిఫిక్ వీడియో ఉంది మన ఛానల్, మీకైతే చూడండి ఒకసారి. ప్లేలిస్ట్ ఉంటుంది. సో ట్రిపుల్ డీటెయిల్స్ అని చెప్పి సో ప్లేలిస్ట్. సో దాంట్లో మీకైతే మొత్తం మీకైతే దొరికేసింది అనమాట. ఇక్కడ చూడండి, మీకైతే క్లియర్గా ఒక ఇన్ఫో ఇస్తున్నా. సో మనకున్న 4 క్యాంపస్ల్లో అపార్ట్ ఫ్రమ్ బాసరా, సో బాసరా వాళ్ళకి అయితే వేరేగా చెప్తాను నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ ఉంటుంది బాసరా వాళ్ళకి. సో ఫస్ట్ మనకి ఏపీ తీసుకుంటే, ఏపీలో మనకి 4 క్యాంపస్లు ఉన్నాయి కదా. సో 4 క్యాంపస్లో ఒకటి ఒంగోలు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, నూజివీడు క్యాంపస్, ఆర్కేవల్లి క్యాంపస్, ఓకే 4 క్యాంపస్లు ఉంటాయి. 4 క్యాంపస్లో కూడా మీకు ఫస్ట్లో అయితే క్యాంపస్కి అయితే 1000 సీట్లనే పెట్టారనమాట. సో తర్వాత ఇది ఎప్పటి నుంచో ఉంది ఈడబ్ల్యూఎస్ అనేది, ప్లస్ ఈడబ్ల్యూఎస్కి ఒక 100 సీట్లు అయితే యాడ్ చేశారనమాట. సో ఇప్పుడు ప్రతి క్యాంపస్కి 1001 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో 1001 సీట్లు ఫర్ ఒక క్యాంపస్కి మనకున్న 4 క్యాంపస్లు. సో 4400 సీట్లు అయితే మీకైతే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ 4400 సీట్లు, ఓకేనా. సో 4400 సీట్లలో మీకైతే క్యాస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, స్పెషల్ కేటగిరీ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇంకా ఉమెన్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇదనమాట ఓవరాల్గా అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ 4400 సీట్లలో కూడా మళ్ళీ మనకి జస్ట్ ఒక 80% సీట్సే మనకి ఆంధ్రాకి ఇస్తారు. మిగతా 20% సీట్స్ అనేవి పక్క స్టేట్ వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. తెలంగాణ కావచ్చు, తమిళనాడు, ఒడిశా, పక్కన పక్కన స్టేట్స్ వరకు అయితే 20 ఇస్తారు. మ్యాక్సిమం ఈ 20 సీట్స్ అనేవి పక్క స్టేట్ బాసరా వాళ్ళు ఫిల్ అవుతారనమాట, ఓకేనా. ఇంకా కమింగ్ టు బాసరా. సో బాసరాకి ఏంటంటే మనకి 1500 సీట్లు ఉన్నాయి బాసరా క్యాంపస్లో, ఓకేనా. సో ఈ 1500 సీట్లు పెంచే అవకాశం ఉంది అంటున్నారు కదా, చూడాలి ఏమవుతుందంటే. ఈ 1500లో కూడా మీకు కూడా చెప్పాను ఆల్రెడీ. సో క్యాస్ట్ ప్రిఫరెన్స్ అమ్మాయిల అబ్బాయి అని చెప్పేసి అమ్మాయి ప్రిఫరెన్స్ ఉంటుంది, అండ్ ఆల్సో స్పెషల్ కేటగిరీ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో బాసరా వాళ్ళది కూడా చూడండి, చెక్ చేయండి వీడియోస్ కోసం ఛానల్ ఉన్నాయి. ఏ క్యాస్ట్ ఎన్ని మార్క్స్ అని చెప్పేసి పాయింట్లు చెప్పుకున్నా. ఇది మన వీడియో. సో వీడియో మీకు ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. సో దాని ప్రకారం అయితే నాకు కూడా కొంచెం మీకైతే ఇన్ఫో అయితే ఇంకా క్లియర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో చాలా చూస్తాను కాబట్టి లైక్ చేయట్లేదు, ఓకేనా. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డోంట్ ఫీల్ ఏంటది ఏదో అంటారు కదా, అత్యాశకు పోవద్దు, నాకే తెలియాలి, నేను ఒక్కడనే బాగుపడ అన్నట్టు ఉండొద్దు. సో మీతో పాటు అందరికీ తెలియాలి విషయం అనేది. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటోళ్ళే కదా. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు, ఓకేనా. సో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓకేనా. సీ యూ నెక్స్ట్. థ్యాంక్ యూ, బాయ్.